జగన్ని చంపుతానని చంద్రబాబు నాయుడు అన్నారు, చంపమన్నారు. ఇది తాజాగా వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం లేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు కళ్ళ ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేది లేక తీవ్ర నిరాశ నిస్పృహలతో బహిరంగ సభలు ఇష్టం వచ్చినట్టు టోరు పారేసుకోవడం మీద సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుందంటే ఇటు రాసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుందంటూ ఆయన బరి తెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలంటూ పెట్టుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్, వివేకం సినిమా చూడండి. జగన్మోహన్ రెడ్డి రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా, నేను దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి రేపు ఇది దీంట్లో పాయింట్ ఏంటంటే ఆయన అన్నది ఒకటి, వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది ఒకటి. వివేకం సినిమా చూశారు కదా, వివేకానంద రెడ్డిని మర్డర్ చేసిన వాళ్ళని జగన్ కాపాడుకొస్తున్నాడు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డిని రేపు చంపితే ఏమవుతుంది అన్నట్టు. అసలు ముందు పదాలు కంట్రోల్ తప్పిపోయింది ఈ దఫా చంద్రబాబు గారు. మరి అది వయసు రీత్యా వచ్చినటువంటి ప్రాబ్లమా లేకపోతే ఏంటో తెలియదు కానీ రాళ్ళేసి కొట్టండి, దున్నపోతులు, సైకోలు, రాక్షసుడు, దుర్మార్గుడు, జగన్లో నోట్లో నుంచి అట్లాంటి పదాలు రావట్లేదు. వెంటనే కొడాలి నాని మాట్లాడతాడు. వాళ్ళంటే వాళ్ళ స్థాయి వేరు, పెద్ద స్థాయి వేరు. ఇప్పుడు కింద చింతమనేని మాట్లాడతాడు, లేకపోతే పట్టాభి మాట్లాడతాడంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు మాట్లాడితే అదే తప్పని ఖండించాలా. అది చేత కాకపోతే మనం ఏం చేయలేం. బట్ పెద్ద స్థాయి నాయకుల మాటలు మాట్లాడేటప్పుడు అది ఖచ్చితంగా ఇది ఉంటుంది. రాళ్ళేసి కొట్టాలి, దున్నపోతులు, ఈ పదాలు అదే కనుక జగన్ మాట్లాడుంటే ఊరుకునేవాళ్ళ. రాజశేఖర్ రెడ్డి మాట్లాడింది నీ కడుపులోని అమ్మ కడుపులో నుంచి బయటకు ఎందుకు వచ్చానా అని బాధపడతావు చంద్రబాబు అంటే క్షమాపణ తెప్పేదాకా వెంట పడ్డది మీడియా ఆ రోజున. అలాగే అసెంబ్లీలో రచ్చయింది. ఇవాళ రోజునైతే దెబ్బ తగిలితే తనే కొట్టుకున్నాడంటారు, గీక్కున్నాడంటారు, లేకపోతే కనుక స్టిక్కర్లు అతికించుకుని నాటకాలు అని చెప్పేసి చెప్తారు. సరే అదేదో ఇక వేరే అనుకుందాం పోనీ. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దరిద్ర పరిస్థితి ఏంటంటే నువ్వు చేస్తావు, లేకపోతే నీ రాళ్ళేసి కొట్టాలి, సైకోలు, ఈ తరహా. ఇదే జగన్ మాట్లాడుంటే మాత్రం జగన్ బరి తెగించాడని వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు సాక్షి రాస్తుంది వాళ్ళు బరి తెగించారు. అదే తేడా.